brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. రాజమండ్రి సెంట్రల్ జైలు అధికారులపై కోర్టుకు వెళ్లారు మిథున్ రెడ్డి. మరోవైపు రాజమండ్రి వేదికగా క్యాంప్ రాజకీయం మొదలుపెట్టింది వైసీపీ. మిథున్ రెడ్డికి జైల్లో అదనపు వసతుల కల్పనపై పంచాయతీ నడుస్తోంది. జైలు అధికారులు పట్టించుకోవట్లేదు అంటూ మిథున్ రెడ్డి పిటిషన్లు వేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించారు మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు. జైల్లో ప్రత్యేక సౌకర్యాల కోసం వేరువేరుగా 3 పిటిషన్లు దాఖలు చేశారు మిథున్ రెడ్డి. ఒక ఎంపీగా మిథున్ రెడ్డికి వర్తించే వసతులు కల్పించలేదు అంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. జైలు అధికారులపైన కూడా ఫిర్యాదు చేశారు మిథున్ రెడ్డి న్యాయవాదులు. పార్లమెంట్ సమావేశాలను చూడడం కోసం ఒక టీవీ, అలాగే ఇంటి భోజనంతో పాటు వారానికి 6 ములాఖాత్లకు అనుమతి కోరారు మిథున్ రెడ్డి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో మిథున్ రెడ్డికి ప్రత్యేక వసతులపై వైసీపీ నేతలు, వైసీపీ లీగల్ సెల్ న్యాయవాదులు ఏమంటున్నారో మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య రిపోర్ట్ చేస్తారు. పార్లమెంట్ సెషన్ కూడా కొనసాగుతుంది. ఆయన అభ్యర్థించారు లేఖలో, టీవీ అరేంజ్ చేయండి, కొన్ని వసతులు కావాలని. అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళకి వసతులు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందంటారా? ఈ అధికారులు తిరస్కరించారు. ఇప్పుడు ప్రధానంగా హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో భాగంగా, అంటే హైకోర్టు ఇచ్చిన వెసులుబాటులో భాగంగా ఇవాళ మరి ఇవన్నీ వసతులు కల్పించాలి అని క్లియర్గా మెన్షన్ చేసినప్పుడు ఇప్పుడు దాకా జైలు శాఖ ఏ రకమైన స్పందన లేదు. మళ్ళీ అందులోనూ విజయవాడ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రెషర్స్ క్రియేట్ చేసి ఈ రకంగా కన్ఫెషన్ స్టేట్మెంట్లు ఇప్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆస్తులు సీజ్ చేసినంత మాత్రాన అవి నిజాలు అయిపోవు. ఇవాళ గతంలో చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చూస్తే గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ నుంచి 370 కోట్ల రూపాయలు నేరుగా డిజైన్ టెక్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ రకమైన ఎస్టాబ్లిష్మెంట్లు ఏం జరిగినాయి? మీరు ఇది కేవలం కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు తప్పితే ఇందులో ఏ రకమైన వాస్తవాలు లేదు. అదేవిధంగా ఒక అడ్వకేట్ను కూడా ప్రతిరోజు కలవడానికి అవకాశం ఇస్తున్నామని చెప్పి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా వీళ్ళు బేఖాతరు చేసి పక్కన పెడతా ఉన్నారని అంటే అసలు ప్రభుత్వం ఏ రకంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఇది మళ్ళీ హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్తాము. కదండి ఏర్పాట్లు కానీ ఆయనకి ఉన్నటువంటి సదుపాయాలు కానీ రకంగా అదే ఈరోజు సార్కి లీగల్ ఇంటర్వ్యూ నిన్న కోర్టు ఆర్డర్స్ ప్రకారం కోర్టు మేము ఆల్రెడీ నిన్న పిటిషన్ చేయడం జరిగింది. సార్ కొన్ని ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయమని. దానికి అనుగుణంగా ఈరోజు కోర్టు వారేమో మన సెంట్రల్ జైలు వారిని కూడా కోర్టుకి రమ్మని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని నిమిత్తం ఈరోజు సార్ని మనం కలుసుకొని ఏమేమి మనం అడుగుతున్నాము, ఏం చేస్తున్నాం, వాళ్ళకి ఎలా ఉంది, సార్కి ఎలా ఉంది, హెల్త్ ఎలా ఉంది, దాని గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ రోజు సార్కి అవన్నీ కూడా మేము కోర్టు వారు మళ్ళీ తెలియజేసి దాని మీద మేము ఫర్దర్ ఆర్డర్కి వెళ్ళడానికి మేము ప్రిపేర్ అవుతున్నాం. నార్మల్గా మేము నిన్న కొన్ని పిటిషన్స్ మీద మేము జైలు అధికారిని అటెస్టేషన్ అడిగాము. వాళ్ళు మాకు ఆర్డర్ లేదు కదా అని చెప్పేసి వాళ్ళు కొంచెం రిఫ్యూజ్ చేశారు. దాని మీద మేము రిప్రజెంట్ చేస్తే దాని మీద ఇవాళ ఇక్కడ రమ్మన్నారు అంతే. వేరే ఆయన ప్రజెంట్ అయితే పార్లమెంట్ సభ్యులు, అక్కడ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు, ఆయన వై కేటగిరీ సబ్జెక్టులు దీంట్లో ఉన్న మనిషి. దానికి తగ్గట్టుగానే మీ అడిషనల్గా ఏదో ఇమ్మనమానో ఆయన ఏదో సపరేట్గా చూడమో లేదా ఆయన పెద్ద చూడడం లేదు. ఆయనకు ఉన్నటువంటి ఫెసిలిటీస్కి అడుగుతున్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆయన ఉన్న ప్రజెంట్ ఎంపీ కాబట్టి, ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్న వ్యక్తి కాబట్టి, వై కేటగిరీ పర్సన్ కాబట్టి, ఆ కేటగిరీ ఉన్న వ్యక్తికి ఏమైతే యాజ్ పర్ యాక్ట్ ఉంటాయో అవే ఇమ్మని ప్రొవైడ్ చేయమని మేము అడుగుతున్నాము. కొన్ని నామ్స్ ప్రకారము ఈ రూల్స్ షరతులన్నీ కూడా సెంట్రల్ జైలు సిబ్బంది ఒప్పుకోవాల్సి ఉంటుంది. అయితే పైనుంచి ఆర్డర్ లేనందున నిన్న తిరస్కరించినట్లుగా అయితే స్థానికంగా ఉన్నటువంటి ఐసీపీ లీగల్ సెల్లో అడ్వకేట్ అయితే చెప్తారు. ప్రస్తుతం అయితే మాత్రం ఆయన స్నేహ బ్లాక్లోనే సాధారణ ఒక రిమాండ్ ఖైదీగా మాత్రమే ఉన్నారు. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి.